బ్యాక్ టు న్యూస్. ఢిల్లీలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉధృతమవుతోంది. ప్రధాన రహదారుల్లో నిరసనలతో హోరెత్తిపోతూ ఉన్నాయి. ట్రాఫిక్ స్తంభించిపోతూ ఉంది. పెండింగ్లో ఉన్న తమ వేతనాలను వెంటనే విడుదల చేయాలని 8 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు ధర్నాను చేపట్టారు. ముఖ్యమంత్రి, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు చెత్తను వేసి నిరసనను ప్రదర్శించారు. అయితే మున్సిపల్ కార్పొరేషన్కు అందాల్సిన నిధుల్ని ఎప్పుడో విడుదల చేశామని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. సమ్మెపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు డిసెంబర్ వరకు కార్మికుల జీతాలను చెల్లించామని హైకోర్టుకు వివరించారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. వేతనాలను చెల్లిస్తే కార్మికులకు సమ్మెను చేపట్టాల్సిన అవసరం ఏముందని ఆప్ మంత్రులు ప్రశ్నిస్తూ ఉన్నారు. బీజేపీ పాలిత కార్పొరేషన్ల ప్రతినిధులు ఆందోళన వెనకుండి నడిపిస్తూ ఉన్నారని విమర్శించారు. దీంతో కార్మికుల సమ్మె కాస్త ఆప్, బీజేపీ మధ్య రాజకీయ వివాదాలకు తెరతీసింది. జర్మనీ ఫ్రాంక్ఫర్ట్లో చిక్కుకున్న ప్రవాస భారతీయురాలు ఆమె కూతుళ్లను ఒక ట్వీట్ ఆదుకుంది. ఫ్రాంక్ఫర్ట్లో ఇబ్బందులను ఎదుర్కొంటున్న గురుప్రీత్ అనే మహిళ ట్విట్టర్ ద్వారా కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్కు విజ్ఞప్తిని పంపారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి జర్మనీలోని ఇండియన్ ఎంబసీ సిబ్బందిని ఆదేశించడంతో వారు వెళ్లి ఆమెను, ఆమె పిల్లలను సురక్షితంగా ఎంబసీకి తీసుకుని వచ్చారు. రేపు గురుప్రీత్ను ఇండియాకు తీసుకువస్తారని మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతిపై ఢిల్లీ పోలీసులు విస్తృత విచారణను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా కేరళలోని కిమ్స్ ఆసుపత్రి వైద్యుల్ని విచారించనున్నట్లుగా తెలుస్తోంది. 2014 జనవరి 17న ఢిల్లీలోని ఒక హోటల్లో సునంద పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతిపై ఇటీవలే ఎయిమ్స్ వైద్యులు తుది నివేదికను అందించారు. సునందది సహజ మరణం కాదని ఈ నివేదికలో చెప్పారు. అయితే చనిపోవడానికి ముందు సునంద తిరువనంతపురంలోని కిమ్స్ లో చికిత్స తీసుకున్నట్లుగా విచారణలో తేలింది. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఆ దిశగా విచారణ చేపట్టి వైద్యుల నుంచి వివరాలు సేకరించనున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు సునందకు మందుల్ని సరఫరా చేసిన లోధి రోడ్డులోని మెడికల్ షాప్ లో కూడా పోలీసులు విచారించారు. ఈ కేసులో శశి థరూర్ డ్రైవర్, వ్యక్తిగత సిబ్బంది, సన్నిహితుల్ని మరొకసారి విచారిస్తారు. జమ్మూ కాశ్మీర్లోని సియాచిన్ ప్రాంతంలో సంభవించిన హిమపాతంలో భారత సైనికులు చిక్కుకున్నారు. పాకిస్తాన్కి సరిహద్దుగా సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండే ఈ ప్రాంతంలో సైనికులు విధులను నిర్వహిస్తున్న సమయంలో హిమపాతం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 10 మంది సైనికులు మంచులో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న సైనిక వర్గాలు జవాన్లను రక్షించేందుకు సహాయక చర్యల్లో చేపట్టారు. ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రష్యా చివరి బ్యాచ్ MI-17 V5 మిలిటరీ హెలికాప్టర్ను భారత్కు అప్పగించింది. మరొక 48 తయారు చేసి ఇచ్చేందుకు డీల్ను కుదుర్చుకోవాలని అనుకుంటుంది. భారత్ రష్యాకు చెందిన రొసోబొరోన్సిక్ ఫోర్ట్ సంస్థతో గతంలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇప్పుడు భారత్కు డెలివరీ ఇచ్చిన హెలికాప్టర్లు సాంకేతికంగా చాలా ఆధునికమైనవి. అన్నింటిలో కూడా ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు ఉన్నాయి. ప్రతి దానిలో కూడా 4 మల్టీ ఫంక్షనల్ డిస్ప్లేలు ఉంటాయి. పర్వత ప్రాంతాల్లోకి అధిక బరువుల్ని తీసుకువెళ్లడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇదిలా ఉంటే భారత వైమానిక దళం ఇవే మోడల్ హెలికాప్టర్లను మరొక 48 ఆర్డర్ ఇచ్చేందుకు ప్రణాళికల్లో సిద్ధం చేసుకుంటోంది. స్మార్ట్ ఫోన్లు అధికంగా వాడే దేశాల్లో భారత్ 2వ స్థానానికి చేరింది. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న అమెరికాను వెనక్కి నెట్టింది. 2015 నాటికి ఇక్కడ 220 మిలియన్ల మందికి పైగా యాక్టివ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు ఉన్నారు. భారత్లో ఎక్కువ మంది వాడుతున్న స్మార్ట్ ఫోన్లు సామ్సంగ్వే. దీంతో అది ప్రథమ స్థానంలో నిలిచింది. 2వ స్థానంలో మైక్రోమాక్స్, 3వ స్థానంలో యాపిల్ సంస్థలు నిలిచాయి. యాపిల్ వినియోగదారులు 2015లో గణనీయంగా పెరిగారు. లా కమిషన్ చైర్పర్సన్ నియామకం కోసం 48 మంది మాజీ న్యాయమూర్తుల పేర్లతో కూడిన జాబితాను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ PMOకు పంపింది.
సెప్టెంబర్ నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. ఆగస్టుతో 20వ లా కమిషన్ పదవీ కాలం ముగిసింది. సెప్టెంబర్ 9న కేంద్ర కేబినెట్ కొత్త కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ సమయంలో కొత్త ప్యానెల్ ఏర్పాటుకు కేంద్రం సెప్టెంబర్ 14న నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటి నుంచి చైర్పర్సన్ సభ్యుల ఎంపిక జరగలేదు. నోటిఫికేషన్ ప్రకారం ప్యానెల్లో చైర్మన్ తో పాటు 4 శాశ్వత సభ్యులు, మెంబర్ సెక్రటరీ, 2 ఎక్స్ అఫీషియో సభ్యులు, న్యాయ కార్యదర్శి, లెజిస్లేటివ్ కార్యదర్శి, 5గురికి మించకుండా తాత్కాలిక సభ్యులు ఉంటారు. మెంబర్ సెక్రటరీ జి నారాయణరాజును ప్రభుత్వం ఈ మధ్యనే లెజిస్లేటివ్ సెక్రటరీగా నియమించింది. 3 ఏళ్లకోసారి లా కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో విధులను నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారుల పనితీరును కేంద్ర ప్రభుత్వం సమీక్షించనుంది. సరైన పనితీరును కనబరిచిన అధికారులపై దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కొందరు ఐఏఎస్ అధికారులను విధుల నుంచి తొలగించడం, బదిలీ చేసిన అంశంలో కేంద్రం, కేజ్రీవాల్ ప్రభుత్వానికి మధ్య తలెత్తిన ఘర్షణాత్మక వైఖరిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం, ఢిల్లీతో సహా కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల పనితీరును సమీక్షించేందుకు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లుగా వ్యక్తిగత శిక్షణ సంస్థ ప్రకటించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో 2 కమిటీలు సమీక్ష చేస్తాయని తెలిపింది. అఖిల భారత ఉగ్రవాద వ్యతిరేక ఫ్రంట్ చైర్మన్ ఎంఎస్ పిట్టాకు ఐఎస్ నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. ఈ మేరకు ఆయన వ్యక్తిగత సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని ఆయన నివాసానికి ఈ లేఖ వచ్చినట్లుగా ఫిర్యాదులో చెప్పుకొచ్చారు. పిట్టాతో పాటు ఫ్రంట్ జాతీయ కార్యదర్శి, పలువురు నాయకులకు కూడా బెదిరింపు లేఖలు వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. జమ్మూ కాశ్మీర్లోని ఐఎస్ యూనిట్ నుంచి ఈ లేఖ వచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు పోలీసులు. ముంబై బాంద్రా కుర్లాలోని ఎక్వినాక్స్ బిజినెస్ పార్కును 2400 కోట్ల రూపాయలకు విక్రయించింది ఏఎస్ సంస్థ. దీన్ని ముంబైకి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్ఎంజేడే కార్ప్ కొనుగోలు చేసింది. ఎక్వినాక్స్ సంస్థని ఏఎస్ఆర్ గ్రూప్ కి చెందిన ఎక్వినాక్స్ రియాలిటీ హోల్డింగ్ సంస్థ అభివృద్ధి చేసింది. ఇటీవల కాలంలో ఆఫీస్ మార్కెట్లలో జరిగిన 2వ అతిపెద్ద డీల్ ఇదే. ప్రాధాన్యం లేని ఆస్తుల వ్యూహాత్మక నిర్వహణలో భాగంగా ఈ డీల్ చేసుకున్నామని ఏఎస్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం విక్రయించిన బిజినెస్ పార్క్లోని 4 టవర్లలో ఇప్పటికే 3 పూర్తిగా లీజులు ఉన్నాయి. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో బాలశ్రీ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. 9 నుంచి 16 ఏళ్ల బాలబాలికలకు వారి తెలివితేటలకు, సృజనాత్మకతకు ప్రోత్సాహకంగా ఈ అవార్డుల్ని ప్రదానం చేస్తోంది మానవ వనరుల మంత్రిత్వ శాఖ. 2013వ సంవత్సరానికి అవార్డుల్ని ప్రకటించినా ఇప్పటిదాకా ప్రదానం చేయలేదు. చివరికి ఈనాటికి కుదిరి బాలికలకు అవార్డుల్ని అందించారు. ప్రతిసారి భారత రాష్ట్రపతి అవార్డు విజేతల్లో సత్కరించేవారు. కానీ ఈసారి ఆయన అందుబాటులో లేకపోవడంతో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చిన్నారులకు బహుమతుల్ని ప్రదానం చేశారు. 30/60లో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్.